బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటాది. ఈ షోకి హోస్ట్ గా శివాజీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాని శివాజీ బిగ్ బాస్ బజ్ కి ఆహ్వానించి తనదైన శైలితో ప్రశ్నల వర్షం కురిపించాడనే చెప్పాలి. ఇందులో భాగంగా ప్రియా నువ్వు ఎలిమినేట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేసావమ్మా అని అడిగేసరికి ప్రియా అయితే చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నేను ఎందుకు ఈరోజు బయటకు వచ్చాననేది కూడా నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకవేళ నేను బయటకు వెళ్ళిన తర్వాత నేను ఎలిమినేట్ కాల కారణం ఏంటనేది నెతుక్కోవాలంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బజ్ లో. సరే, మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం మాట్లాడదాం. ముందుగా మరి తనుజ గురించి ఏం చెప్తావు అంటే, తనుజ చాలా స్మార్ట్ గేమర్. అంతేకాదు తనుజకి 2 ముఖాలు ఉన్నాయి. అక్క అక్క అని అన్నాను కాబట్టి నేను అంతగా చెప్పలేకపోతున్నాను. ఆమెకి ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళతో మాత్రమే స్నేహపూర్వకంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళని కూడా ఇగ్నోర్ చేస్తుంది. అంతేకాకుండా ఆమె గేమ్ ఆడుతుంది అంటున్నారు కానీ ఆమె గేమ్ ఎక్కడా కనిపించలేదు. ప్రతి దానికి అరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తనుజని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఆమె సమయానుసారం మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా భరణితో తప్ప ఆమె ఎవరితోని కూడా ఎలాంటి ఎఫెక్ట్ పెట్టుకుంటలేదంటూ తనుజ కోసం అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ బజ్ లో ప్రియా. సరే, మరి భరణి కోసం ఏం చెప్తామంటే, ఆయన ఊసరవెల్లి లాంటోడు. ఆయన గేమ్ స్ట్రాటజీ మాకు తప్ప బయట ఆడియన్స్ కి అర్థం కాదు. ఆయన అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఆయన చాలా సింపతి గేమ్ గైన్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఇంకా మాస్క్ లోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ బ్యాడ్ అయిపోతాడని చెప్పి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. నేనైతే ఎప్పటికీ కూడా భరణి గారిని నమ్మను. అంతేకాదు భరణి ఇంకా తన ఆట తీరునైతే బయటికి తీయలేదు. ఏదైతే సింపతి ఫేస్ పెట్టుకునే జనాలందరినీ మోసం చేస్తున్నారంటూ భరణి గురించి కూడా నెగిటివ్ గానే బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది. మరి ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తావంటే, తన కామెడీ టైమింగ్ బానే ఉంటుంది, గేమ్ కూడా బాగానే ఆడతాడు. కానీ భరణి తనుజాతో తిరగడం వల్ల తనని మేము తప్పుగా అనుకున్నాము, మేమే కాదు బయట ఆడియన్స్ కూడా తప్పుగానే అనుకుంటారు అంటూ ఇమాన్యుయల్ గురించి మంచిగానే చెప్పి మళ్ళీ భరణిని తనుజని కొంచెం నెగిటివ్ గా మార్చి చెప్పింది. సరే, మరి రాము రాథోడ్ గురించి ఏం చెప్తావు అంటే, రాము గురించి ఏం చెప్పాలి, మేము ఓనర్స్ గా ఉన్నప్పుడు మమ్మల్ని చాలా కాకా పెట్టాడు. కానీ ఆ తర్వాత మాత్రం వాళ్ళు ఎప్పుడైతే ఓనర్స్ అయ్యారో, మేము ఎప్పుడైతే టెనెట్స్ అయ్యామో అప్పుడు తన చెప్పుకొచ్చింది. మరి ఫైనల్ గా కామన్ మ్యాన్స్ నుంచి ముగ్గురిని అడుగుతాను, చెప్పు శ్రీజ మనస్తత్వం ఎలాంటిది? శ్రీజ కన్నింగ్ గేమ్ ఆడుతుందా అంటే, శ్రీజ అసలు కన్నింగ్ గేమ్, అసలు కన్నింగ్ గేమ్ కాకుండా బయట ఎలా ఉందో లోన ఎలా ఉందో అలాగే ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీజనే చెప్తాను. ఆమె గొంతు గట్టిగా ఉంటది కానీ ఆమె మనసు చాలా స్వీట్. అంతేకాకుండా శ్రీజ బాగా గేమ్ ఆడుతుంది. ఈ సీజన్ విన్నర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. మరి డెమోన్ పవన్ కోసం ఏం చెప్తావంటే, అగ్ని పరీక్షలో కనిపించిన డెమోన్ పవన్ ఇప్పుడు బిగ్ బాస్ 9 లో కనిపించట్లేదు. ఎప్పుడు చూసినా రీతు వెనకాల తిరగడమే టైం సరిపోయింది. మేము ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ అబ్బాయి అసలు ఆలకించట్లేదు అంటే, మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావంటే, పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఆల్రెడీ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనకి ఇంటిచ్చారు. నచ్చే వారం గనక నువ్వు గేమ్ ఆడకపోతే తప్పకుండా స్టేజ్ మీద ఉంటావు. మరి చూడాలి తన గేమ్ ఎలా ఉంటుంది అనేది. మరి మొత్తానికి ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అనుకుంటున్నావు, ఎవరు రన్నర్ అనుకుంటున్నా అంటే, విన్నర్ అయితే శ్రీజ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి రన్నరు ఇంకా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెడతారు కాబట్టి మేబీ అప్పుడు చూద్దామంటూ బిగ్ బాస్ బజ్ లో అయితే ఇవి చెప్పింది. మరి ఫైనల్లీ ప్రియా అయితే గనక తన ఆట ఆడకుండా అందరి మీద ఫోకస్ పెట్టడం వల్లే బయట జనాలు ఈమెను తీసుకొచ్చేశారు. అలాంటిది తనుజ గురించి నెగిటివ్ చేస్తుంది. తనుజ బాగా గేమ్ ఆడుతుంది కాబట్టి తనుజ లోపలుంది. మరి మీరేమంటారు? బిగ్ బాస్ బజ్ లో ప్రియా మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.